గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. అన్ని కంపెనీల నుంచి విద్యుత్ శ్రేణి వాహనాలు వస్తున్నాయి. ఇటీవలే ప్రపంచ దిగ్గజ బ్రాండ్ అయిన మోరిస్ గ్యారేజెస్ నుంచి మన దేశంలో ఓ బుల్లి కారు లాంచ్ అయింది. దాని పేరు ఎంజీ కామెట్. ఇది చూడడానికి చిన్నగా ఉన్న అందులోని ఫీచర్స్ ఆకర్షిస్తున్నాయి. దీంతో ఈ కార్లను కూడా పెద్ద సంఖ్యలోనే కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్ల ధర ఎక్కువగానే ఉన్న రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఈ ఎంజీ కామెట్ కార్ అయితే ఓ పిజ్జా కోసం ఖర్చు పెట్టే నగదుతో మొత్తం నెలంతా తిరిగేయచ్చు. ఈ నేపథ్యంలో ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎంజీ నుంచి వచ్చిన రెండో ఎలక్ట్రిక్ కారు ఈ కామెట్. ఇది చాలా తక్కువ ఖర్చుతో మనం ప్రయాణాలు చేయొచ్చు. ఈ మినీ ఎలక్ట్రిక్ కారును మీరు కేవలం 7.98 లక్షల ప్రారంభ ధరలో ఇంటికి తీసుకురావచ్చు. దీని రన్నింగ్ కాస్ట్ కూడా నెలకు పిజ్జా ధర కంటే తక్కువగా ఉంటుంది. దీనికి 4 సీట్లు ఉంటాయి. ఈ ఏడాది ఎంజీ ఈ కారును విడుదల చేసింది. పలు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఒక్కో వేరియంట్లో ఒక్కో రకమైన ఫీచర్స్ ఉన్నాయి. ఎంజీ కామెట్ ఫేస్ ధర 7.98 లక్షలు కాగా ఎంజీ కామెట్ ప్లే ధర 9.28 లక్షలు. ఎంజీ కామెట్ ప్లస్ ధర 9.98 లక్షలు ఉంటుంది. ఈ కారులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. వైర్ సెల్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేలను మద్దతు ఇస్తుంది. స్టీరింగ్ వీల్ పై కంట్రోల్ బటన్లు ఉంటాయి. ఇది 17.3 kWh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఎలక్ట్రిక్ మోటార్ 41 bhp శక్తిని 110 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. దీనిలో పోర్టబుల్ ఛార్జర్ అందుబాటులో ఉంటుంది. 3.3 kW ఛార్జర్తో 7 గంటల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. 5 గంటల్లోనే 0 నుంచి 80% వరకు ఛార్జ్ అవుతుంది. ఇక సేఫ్టీ విషయానికి వస్తే డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీ, ఏబిఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్, సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, స్పీడ్ సెన్సింగ్, డోర్ లాక్ ఫంక్షన్ వంటి ఫీచర్స్ ఉంటాయి. ఈ కారులో 55 కంటే ఎక్కువ కార్ ఫీచర్స్, వైర్లెస్ ఆండ్రాయిడ్, యాపిల్ కార్ప్లే, ఫ్లోటింగ్ ట్విన్ డిస్ప్లే, 100 కంటే ఎక్కువ వాయిస్ కమాండ్స్, డిజిటల్ కీ వంటి అత్యాధునిక ఫీచర్స్ ఉంటాయి. నెల మొత్తానికి దీనిని ఛార్జ్ చేయడానికి కేవలం $519 మాత్రమే ఖర్చు అవుతుందని కంపెనీ పేర్కొంది. నెలకు 1000 కిలోమీటర్ల పరిధిని దృష్టిలో పెట్టుకుని దీనిని లెక్కించారు. దీని ప్రకారం చూస్తే రోజుకు ఛార్జింగ్ కోసం అయ్యే ఖర్చు కేవలం 17 మాత్రమే.